ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఇంతకుముందు స్కూల్ ఉండే రాజగురు కల్ప ఆటో స్టాండ్ దగ్గర స్కూల్ ఉండే హాస్పిటల్ తయారైంది. ఇలాకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో ప్రతి సండే చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికి వచ్చి ఇవన్నీ చేసే రైట్స్ లేవు. మీకు పర్మిషన్ ఎవరిచ్చి వాళ్ళని పిలిపియండి, ఒకసారి రమ్మనండి, వాళ్ళని రమ్మనండి, వాళ్ళని రమ్మని చెప్పండి. పర్మిషన్, ఇది హాస్పిటల్, ఇది హాస్పిటలా స్కూలా? మీ ఇంటికాడ చేసుకోండి, మీకు సపరేట్ ఉంటాయి కదా, చర్చ్ ఉందన్నారు కదా, అక్కడ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఏందమ్మా ఏందమ్మా చెప్పండి చెప్పండి. గవర్నమెంట్ స్థలంలో చేసుకోవద్దమ్మా, మీ ఇళ్ళలో చేసుకోవాలి, మీ గుళ్ళలో చేసుకోవాలి. మిమ్మల్ని మొత్తానికి ఆపేయమని చెప్తానేమండి. ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది కదా. మేము దొరికింది కాబట్టి చేస్తున్నాం. ఎప్పటి నుంచి పెడతారు? వాళ్ళ నెంబర్ ఇవ్వండి, పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? అసలు ఇది గవర్నమెంట్ ప్లేస్, పర్మిషన్ ఎవరు ఇచ్చారు? సరే వాళ్ళు ఎవరినమ్మా, సరే వాళ్ళ నెంబర్ ఇవ్వండి. మేము పర్మిషన్ తీసుకోలేదు. సరే అండి, వాళ్ళు ఎవరిని అడిగిరు వాళ్ళని పిలిపండి. మేమేం పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు మమ్మల్ని పెట్టుకోమని చెప్పలేదండి. అరే అన్న, మీకు ఎవరైతే మీకు అడిగిరో వాళ్ళని పిలిపియండి. మీరు అడిగి అంటారు కదా, ఎవరినో అడగలేదు సార్, మీరే చెప్పారు కదా ఇప్పుడు ఎవరిని అడిగాము, స్కూల్ వాళ్ళని అడిగామని. స్కూల్ రెస్పాన్స్ మీరే అన్నారు కదా. మేమేం తీసుకోలేదు. వితౌట్ పర్మిషన్ మీరు పెట్టుకొని ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మేము అందరికి పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం చెప్పలేదు సార్. కలిగి ఉంది కాబట్టి పెట్టుకున్నాం. కలిగి ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాం, మేము కూడా తీసేస్తాం. కరెక్ట్ కాదు, ఇది డిస్టర్బెన్స్ అమ్మా. మాట్లాడతాం, మాట్లాడతాం. ఇది హాస్పిటల్ సార్. ఒక నిమిషం మాకు సండే ఎవరు పర్మిషన్ లేదు, మీరు ఏంటంటే వెళ్ళేసి మీ ప్రార్థన మీరు చేసుకుంటారు. మీ ప్రార్థన మేము అడ్డం రాలేదు, మేము ఇండలే చేసుకోండి, మీ గుళ్ళలో చేసుకోండి, అట్ట చేయండి. అంతే కానీ మాత్రం మీకు ఏదైతే ఖాళీ ఉందో అక్కడ ప్రార్థన చేయడానికి ఇది కాదు, కరెక్ట్ కాలేదు. సార్, మీద ఆటంకపరుస్తున్నారని మేము మాట్లాడలేదు.